ముస్లిం లీడరు ఆఖరి సఫర్ గాడి ఇవ్వాలనే తెలివి లేకపోయా. నేను మోటార్ సైకిల్ మీద ముస్లిమ్స్ శవాన్ని తీసుకొని పోగా చూసినాం, ఆటోలో వేసుకొని పోగా చూసినాం. ముస్లింల 90% గరీబులు ఉంటారు, ఏదో 10% అమీర్ ఉంటుండొచ్చు. వాళ్ళకు ఇబ్బంది ఉన్నది. వాళ్ళు డీసీఎం తేవాలంటే 5,000 అవుతుంది, 5,000 జమ కావాలంటే 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటలు శవం ఇంట్లో ఉంటుంది. 5,000కు బిచ్చబోలు తిరిగినట్టే తిరగాల. 5,000 తీసుకొని వచ్చి డీసీఎంకి ఇస్తే మళ్ళీ డీసీఎం వచ్చి మళ్ళీ ఆడ దించేసి పోతే మళ్ళీ కడిగేసి ఇవ్వాల. ఇది ముస్లింలకు ఉన్న పరిస్థితి. సరే, హిందువుల కంటే వైకుంఠ రథాలు ఉన్నాయి, 2, 3 ఉన్నాయి, నడుస్తున్నాయి. పైసలు పెడతారు, పైసలు పెట్టకుండా ఫ్రీగానో నడిచింది. ముస్లిమ్స్కి అయితే అది కూడా లేదు. 24 లక్షలు పెట్టి కొత్త బండిని తీసుకొని దాన్ని చేపించి ముస్లిమ్స్కి ఇచ్చినాం. ₹1 ఖర్చు లేదు. డీజిల్ మనదే, డ్రైవర్ మనదే, బత్తా మనదే, వాషింగ్ మనదే. ఫోన్ చేయగానే పోతుంది. ఇప్పటికో 300 సార్లు పోతుంది. అంటే పోవాలనేది కోరుకోవట్లేదు. 300 మందికి సహాయపడచ్చు ఆ బండి ఈ సంవత్సరం లోపల. మరి ఒక తెలుగోడు ఇచ్చిండు, एक हिंदू दिया ना हमको तो शर्म आना, हम तो देंगे बोल के और एक दूसरा गाड़ी तो दे नहीं, लेना अंदर रखना, लेना अंदर रखना, बाहर निकालना नहीं. इन्नी సంవత్సరాలు ఉన్నాడు కదా.